వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో చాలా సీసాగా చూసిన ఈ వారం మనం చాలా డిఫరెంట్ రియాక్షన్స్ చూసాం. మార్కెట్ కూడా ఎంత ర్యాపిడ్గా ఎంత వాలటైల్గా మూవ్ అవుతుందో కూడా అందరి మైండ్లో ఉన్న విషయమే. అఫ్ కోర్స్ ఇవాల్టి రోజు మనం థర్స్డే ఈవినింగ్ షూట్ చేస్తున్నాం, ఎందుకంటే ఫ్రైడే వచ్చేసి మార్కెట్ హాలిడే కాబట్టి ఇంకా ప్రైస్ మూమెంట్ ఏవి డిఫరెన్స్ ఉండదు అండ్ కైండ్ ఆఫ్ కొత్త అప్డేట్స్ ఉండవు అనే భావంతో అట్లీస్ట్ వీ వాంట్ టు కైండ్ ఆఫ్ కంక్లూడ్ ఫర్ థర్స్డే. అట్లీస్ట్ థర్స్డే చివరికి వచ్చేసరికి మార్కెట్ ఇవాటి రోజు చూసిన ఏదైతే బిగ్ డిప్ని కాస్త రికవర్ అవ్వటం, బ్రాడర్ లెవెల్లో అందరి మైండ్లో కూడా ఈ రూపీ డాలర్ యొక్క సెంటిమెంటే మైండ్లో ఉంది. సో దానికి తోడుగా అంటే ఇంత అగ్రెసివ్గా ఫస్ట్ టైం నాకు తెలిసి ఆల్మోస్ట్ 12 ఇయర్స్లో ఆర్బీఐ వచ్చేసి చాలా క్లియర్ డైరెక్షన్స్ ఈ రూపీ స్లైడ్ని కాస్త అరికట్టాలని ఒకటి కాదు రెండు కాదు మూడు కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకుందాం. మేబీ దాని గురించి ఒకటి రెండు పాయింట్స్ కవర్ చేద్దాం, బికాజ్ ఐ థింక్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఏ వైడర్ ఆడియన్స్. సో ముందుగా ప్రసాద్ గారు, అంటే ఫార్వర్డ్స్ గురించి నాట్ మెనీ పీపుల్ విల్ నో. సో దాని యొక్క ఇంపాక్ట్ కాస్త బ్రీఫ్గా చెప్పడం ఒక పక్క పెడితే, బ్యాంక్స్ యొక్క ఎక్స్పోజర్ ఏవైతే వారు స్పెక్యులేటివ్ కాంట్రాక్ట్లో చేస్తున్న ఎక్స్పోజర్ని 100 మిలియన్కే లిమిట్ చేయాలని ఆర్బీఐ వచ్చిన కఠిన చర్య తీసుకురావటం వల్ల, అంటే ఆ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ వల్ల పొజిషన్స్ క్లోజ్ చేసుకోవటం, అంటే ఆ రూపీలు అమ్మడాలు ఏదైతే చేస్తూ ఉన్నారో దానికి కొంచెం లిమిట్ వచ్చినట్టుగా చూసి రూపీ కూడా ఇవాళ ఆల్మోస్ట్ 1.6%, ఆల్మోస్ట్ 93 పాయింట్ సంథింగ్కి చేరుకుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే హౌ షుడ్ వి ట్రీట్ దిస్ కైండ్ ఆఫ్ స్టెప్స్ దట్ ఆర్ బీయింగ్ టేకెన్ బై ఆర్బీఐ? అంటే మొట్టమొదట దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనకి తెలిసినంత మాత్రాన అందరూ రీటైల్ ఇన్వెస్టర్స్ కి దాని గురించి కూలంకషంగా చర్చించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందా అంటే 100% అంత అవసరం ఉండదు. తెలియవలసిందల్లా ఏంటంటే మనకి దాని గురించి సబ్జెక్ట్ మీద ఎక్కువ డిస్కస్ చేయటం ఇన్వెస్టర్లకి అందుబాటులో అంటే కొద్దిగా అర్థం కానటువంటి జడ పదార్థం లాగా ఉంటుందని ఒకటి. రెండోది అంత అవసరం లేదు కాబట్టి టైం వేస్ట్ చేయడం ఎందుకనేది రెండో కారణాల మూలంగా బ్రీఫ్గా చెప్తాను. ఎప్పుడైనా సరే భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రికి ప్రధానంగా ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రపంచం మొత్తం కూడా రూపాయిని ఒప్పుకుంటే బాగుంటుందని. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కూడా మనకు ఆల్రెడీ రూపాయలు ఒప్పుకోవటం, రూపే తీసుకురావటం, అలాగే యూపీఐ పేమెంట్లు తీసుకురావటం, అలాగే ఇరాన్తో అంతకుముందు అంటే ఇప్పుడు యుద్ధం రాకముందు కొన్ని రోజుల పాటు రూపాయల్లో ట్రేడ్ చేయటం, రష్యాతో కూడా రూపాయల్లో ట్రేడ్ చేయటం, అలా రకరకాలుగా ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చిన కార్యక్రమంలో భాగంగా ఏం చేశారంటే, ఎవరైనా డాలర్లు రూపాయలు కావాలంటే ఇండియాలోకి తీసుకొచ్చి పెట్టక్కర్లేదు, వేరే ఎక్కడన్నా పెడితే ఆ దేశాల్లో కూడా రూపాయిని ఎక్స్చేంజ్ చేసుకుని మన క్రెడిట్ రూపాయల్లో ఇవ్వడానికి వీలవుతే మార్గం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి బ్యాంకులకు కొద్దిగా సులువుగా ఇవ్వడంతో ఏం జరిగిందంటే, ఎప్పుడైనా సరే దాని యొక్క ప్రధాన ఉద్దేశం రూపాయి చలామణి అంతర్జాతీయం చేయాలి, దాంతో మన కరెన్సీ యొక్క విలువ పెరగాలి, దేశం యొక్క ప్రతిష్ట ఇనుమడించాలి అని మన ప్రధాన యొక్క కోరిక, మన గవర్నమెంట్ యొక్క కోరిక. కానీ దీనికి భిన్నంగా ఎప్పుడూ కూడా మార్కెట్లో కనుక కొద్దిగా వాలటాలిటీ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఏ కరెన్సీ అంత స్ట్రాంగ్ గా ఉండదో ఆ కరెన్సీని విపరీతంగా పడగొట్టాలి అనుకుంటే ఏం చేస్తారంటే స్పెక్యులేటర్లు ఇలాంటి పొజిషన్, అంటే ఇండియాలో కనుక అయితేనేమో ఆర్బీఐ రూల్స్ ప్రకారం చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది కాబట్టి ఆడు డాలర్లు తీసుకొచ్చి ఇండియాలో పెడితేనే రూపాయలు వస్తాయి కాబట్టి ఇక్కడ చేయడం కొద్దిగా కష్టం, కొద్దిగా కంట్రోల్లో ఉంటుంది. వేరే దేశాల్లో కొద్దిగా కంట్రోల్స్ తక్కువ ఉంటే ఏం చేస్తారంటే ఆ డాలర్ కి రూపాయికి ఉండే ట్రేడ్ల కంటే రూపాయిని షార్ట్ చేయటం, గ్యారంటీగా పడిపోతుంది. క్రూడ్ కనుక రేటు పెరిగితే ఇండియాలో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ దెబ్బతింటాయి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ లో కూడా గ్యారంటీగా నెగిటివ్ లోకి వెళ్ళిపోతుందని ఇవన్నీ ఊహాగానాలు చేస్తూ రూపాయి పడిపోతుందని చెప్పి రూపాయిని విపరీతంగా అమ్మటం చల్లటం మొదలుపెట్టింది. దాంతో ఏం జరిగింది, మనకి ఇండియాలో $1కి 93 రూపాయలు పెడితేనే డాలర్ వస్తే మనం ఎక్కువ అనుకుంటుంటే 95 రూపాయలు కూడా చేరుకోవడం జరిగింది. అప్పుడు ఆర్బీఐ ఏం చేసిందంటే, ఒకటి కరెన్సీని ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం అంతర్జాతీయంగా చలామణి చేసి కొద్దిగా పరపతి పెంచుకుందామా అనేది ఒకటి. రెండవది, మనకు చాప కిందకి నీళ్లు వచ్చినాయి కాబట్టి లెగిసి మన బట్టలు తడవకుండా జాగ్రత్త పడి ఇక్కడ కన్నా 95, 97, 99, 100 రూపాయలు వెళ్లకుండా కాపాడదామా అని చూడాలి. ఇక్కడ ఆర్బీఐ ఒక రకంగా చెప్తే దేశానికి హితం చేసేట్లుగా మొట్టమొదటి పరిస్థితి అంతర్జాతీయంగా చలామణి కాదు, అంతర్జాతీయంగా విపరీతంగా స్పెక్యులేషన్ కి గురవ్వకూడదు. ఎవరైనా సరే కరెన్సీని, ఆర్బీఐ ఇచ్చిన కరెన్సీని ట్రేడింగ్ కోసం, ఇన్వెస్ట్మెంట్ కోసం, వ్యాపారం కోసం వాడాలి, కానీ దానితోనే లాభం సంపాదిద్దామని స్పెక్యులేషన్ చేసేటువంటి గ్యాంబ్లర్స్ కనుక వచ్చినట్లయితే ఆ కరెన్సీ వాల్యుయేషన్ మొత్తం కూడా డిస్టర్బ్ అవుతుందన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా కట్టడి చర్యలు చేశారు. ఇలా చేయడంతో ఏం జరిగిందంటే, ఇలా రూపాయి అమ్మాలి అంటే ఎవరి దగ్గరైనా రూపాయలు ఉండాలి,
ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, ఆ రూపాయలు లేకపోతే కనుక బ్యాంకుల దగ్గర నుంచి అప్పు తీసుకుని వాళ్ళు మార్కెట్లో అమ్మడం మొదలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అలా లేకుండా ప్రతి బ్యాంక్కి కూడా లిమిట్ చేయడం ఒకటి. ఇలా చేయడంతో ఏం జరిగిందంటే, ఇలా ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎవరైనా కూడా రూపాయిని యాక్సెప్ట్ చేయడానికి కానీ రూపాయిని తెచ్చుకోవడానికి కష్టతరంగా జరిగింది. దానితో అమ్మటానికి రూపాయలు లేక రూపాయి సప్లై తగ్గి, అంటే డాలర్ల సప్లై అలాగే ఉంటే రూపాయల సప్లై తగ్గితే ఏమొస్తుంది, ఆటోమేటిక్గా రూపాయి బలపడుతుంది. అందువలన ఈ రోజు 93కి వచ్చింది. ఇవాళ నిజానికి మార్కెట్లో రికవరీ రావడానికి కూడా కారణం ఏమిటి అంటే, ఇలా ఆర్బీఐ తీసుకున్న చర్య అని ఖచ్చితంగా చెప్పవలసి ఉంటుంది. ఎప్పుడైతే అలా తీసుకుని రూపాయి స్థిరపడటం జరిగిందో మనకి ఎన్ని రకాల లాభం అంటే, ఒకటి మనకి ఎక్స్పోర్టర్స్ కి కొద్దిగా పెద్దగా లాభం రాకుండా కొద్దిగా నష్టం వచ్చింది అనుకుంటారేమో, కానీ అది తాత్కాలికం. మొన్నటి వరకు వాళ్ళు చేసిన బిజినెస్ అన్ని కూడా 89, 90, 91 రూపాయల ప్రకారమే లెక్కేసుకొని బిజినెస్ చేస్తూ వచ్చారు. 93 వస్తే ఇంకొద్దిగా లాభం, 95 వస్తే ఇంకా కొద్దిగా లాభమే. కానీ వాళ్ళకు వచ్చేటువంటి లాభం అయాచిత లబ్ధి, అంటే అంతకుముందు కోరుకోనిది ఊహించిన లాభం రావడమే వాళ్ళకి జరుగుతుంది. ఊహించిన రకంగా నష్టాలు వచ్చే వాళ్ళందరికీ కూడా, ఇంపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ, క్రూడ్ ఇంపోర్ట్ చేసిన వాళ్ళందరికీ శరాఘాతం కింద పెద్ద దెబ్బ తగులుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నా అంచనా ప్రకారం, కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం అయితే ఆర్బీఐ చేసిన చర్య మంచిది. ఇటువంటి సమయంలో లేనిపోని గొప్పలకు వెళ్ళి అంతర్జాతీయంగా చలామణి చేయడానికి నేను ఇలాగే ఉంచుతాను, ఎంత అమ్మినా పర్వాలేదు అని చెప్పి ఆ రూపాయి ఎంత పడిపోయినా చూస్తాను అని ఊరుకోకుండా చేయటం దేశానికి, దేశంలో ఉన్న పౌరులకి మంచి జరిగిందనే చెప్పవలసి ఉంటుంది. అందువల్ల మార్కెట్ కూడా మొట్టమొదటి విపరీతంగా పడిపోయినా మళ్ళీ విపరీతంగా పుంజుకోవడం కూడా జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన దేశంలో ఉన్న ప్రభుత్వం మన దేశ పరపతి పెంచాలని చూస్తున్నారు. ఆర్బీఐ ఏమో ద్రవ్య నియంత్రణ సరిగ్గా చేస్తూ ప్రజలని అన్నెసెసరీగా వచ్చేటువంటి రిస్కులకి ఎక్స్పోజ్ చేయకుండా కాపాడడానికి ప్రయత్నిస్తుంది. ఇటువంటి రెగ్యులేటర్లు, ఇటువంటి ప్రభుత్వాలు, ఇటువంటి మంచి ఉద్దేశాలు కనుక ప్రభుత్వానికి ఉంటే, ఇప్పటి వరకు మనం పొలిటీషియన్స్ ని కొద్దిగా తిట్టుకున్నా, బాగా తిట్టినా కానీ వాళ్ళు కూడా మంచి చేయగలరని కొద్దిగా నమ్మకం కుదురుతుంది. అందువల్ల దిస్ ఇస్ డెఫినెట్లీ వెల్కమ్ జెస్చర్. దీని గురించి ఇంకొకళ్ళు ఎవరు ఆక్షేపించడానికి అవకాశం ఉండదని నేను భావిస్తున్నాను. రైట్ అండి. మన నెక్స్ట్ టాపిక్స్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం రీసెంట్గా కంక్లూడ్ చేసిన విజయవాడ ఈవెంట్, వెరీ వెరీ బిగ్ సక్సెస్ చేసిన విజయవాడ వచ్చిన అందరి అటెండీస్కి బిగ్ థ్యాంక్ యూ. అంటే ఆల్మోస్ట్ ఒక 150 మందికి మనం రిస్ట్రిక్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ అంటే 170, 180కి పైగా రావటం, అంటే అంతా చాలా ఎంతూజియాస్టిక్గా, ఎనర్జెటిక్గా, అంటే మార్కెట్ పడింది కదా అని మొహాలన్నీ ధీరాగా ఉండటమో లేకపోతే కాస్త డౌట్గా చూడటం కాకుండా చాలా ఆసక్తిగా ఉండింది సెషను, చాలా యూస్ఫుల్గా ఉండింది అని కూడా భావిస్తున్నాం. సో బిగ్ థ్యాంక్ యూ టు విజయవాడ ఆడియన్స్. అండ్ రానున్న రోజుల్లో ఇటువంటి సెషన్స్ వల్ల కూడా మాకు కూడా ఎంతో కాన్ఫిడెన్స్, ఎంతో ఉత్సాహం ఉంది. వీ విల్ డెఫినెట్లీ కంటిన్యూ టు కీప్ దిస్ ట్రెండ్ కంటిన్యూయింగ్ గోయింగ్ అహెడ్. సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు అగైన్ నారీ శక్తి కూడా మనం ఏదైతే చెప్పున్నామో, ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ లిటరసీకి మనం చేస్తున్న స్మాల్ ఎఫర్ట్, అది ఏదైతే ఉన్నదో దాని యొక్క ఫస్ట్ సెషన్ కూడా రీసెంట్గానే కంక్లూడ్ చేసాం అండ్ ఇట్ డిడ్ వెరీ వెల్. దాని గురించి 1-2 పదాలు మేబీ ప్రసాద్ గారు చెప్తే దెన్ విల్ గెట్ బ్యాక్ టు అవర్ రెగ్యులర్ టాపిక్. తప్పకుండా యశ్వంత్. మొట్టమొదటి విజయవాడలో వచ్చిన అటెండెన్స్ కి, వాళ్ళ యొక్క ఎక్స్ట్రీమ్లీ వెల్ మేనర్డ్ బిహేవియర్ కి నా వైపు నుంచి కూడా పర్సనల్ గా థ్యాంక్ యూ చెప్పాలి. అంటే రావటం, మనం చెప్తున్నది వినటమే కాకుండా చాలా ఎంతూసియాస్టిక్ గా క్వశ్చన్స్ అడగటం, ఆన్సర్లను రాబట్టుకోవటం, ఇవన్నీ కూడా చేయటం విజయవాడ వాసులకే చెల్లింది. అందువల్ల విజయవాడ మీటింగు 2 రకాలుగా, ఒకటి మనం అనుకున్న క్రౌడ్ ఒక 30-40 మంది ఎక్కువ రావటం జరిగింది. అది ఎక్కడైనా ఒకటే రాసారి జరగచ్చు. అది ఎంత బ్యాడ్ మార్కెట్ లో ఎంతో మంది మనతో నెగిటివ్ గా మాట్లాడుతూ ఈ రోజు మీటింగ్ పెడితే బహుశా ఎవరు రారు అని చెప్పినా కానీ డబ్బు కోసం చేయం కాబట్టి మనం చేసింది ఎక్కువ మందిని కలవటం. ఈ సమయంలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎందుకు మంచిదో తెలియజెప్పాలనే ఉద్దేశంతో మనం కంకణం కట్టుకోవటం, దాన్ని నిరూపిస్తూ విజయవాడలో ఇన్వెస్టర్లు అందరూ కూడా బ్రహ్మాండంగా రావటం. విజయవాడే కాదు, అనేక దూర ప్రాంతాల నుంచి కూడా శ్రమకి ఓర్చుకుని విజయవాడ దాకా మీటింగ్ వచ్చారు. కొంతమంది అయితే హైదరాబాద్ లో రాలేకపోయామండి, అప్పుడు మీరు క్లోజ్ చేసేసండి, హైదరాబాద్ నుంచి విజయవాడ కూడా మీటింగ్ వచ్చారు. అంటే మనకి ఏం జరుగుతుందంటే, ఒక రకంగా పెరుగుతున్న గ్రాఫ్, పెరుగుతున్న రీచ్ మనకు సూచిస్తుంది. అన్నింటినీ మించి ఎక్కువ నాకు నచ్చిన అంశం ఏంటంటే, ఎవ్వరూ కూడా మీరు ఆ స్టాక్ చెప్పలేదు, ఈ స్టాక్ చెప్పలేదు, ఆ స్టాక్ చెప్తే తగ్గిందేటువంటి ఆక్షేపణలు, అర్థం లేనటువంటి ఆరోపణలు లాంటివి ఏమీ చేయకుండా ఎక్కువ మంది మాకు వివేకంలో నచ్చిన కారణాలు ఏమిటి అంటే, మీరు డేటా ప్రకారం మాట్లాడతారు, మీరు చెప్పిన కంపెనీ కనుక ఏదన్నా ఒకసారి తగ్గిపోతే ఏమాత్రం మొహమాటం లేకుండా టీవీలో కూడా లేదా వీడియోలో కూడా ప్రత్యక్షంగా ఒప్పుకుంటారు. ఒకవేళ టీవీ ఇంటర్వ్యూలో మీరు అడిగితే కూడా అవును మేము అప్పుడు చెప్పిన మాట కరెక్టే, తగ్గిన మాట అని చెప్తారు. ఇలా భేషజాలకి పోకుండా ఉండటం మీ నిజాయితీ మాకు నచ్చుతుంది అని అన్నారు. మా ప్రాణం ఉన్నంత కాలం మా జీవితంలో ఎప్పుడూ కూడా నిజాయితీకి లోటు ఉండదు.
ఎట్టి పరిస్థితుల్లో నిఖార్సుగానే ఉండడానికి ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా అలాగే ఉంటాం. అంత నిజాయితీయే తప్పాలనుకుంటే వ్యాపారం మానేయచ్చు, కానీ అబద్ధాలు చెప్పి మాత్రం వ్యాపారం చేయాల్సిన అవసరం మాకు ఉండదని మాత్రం గ్యారంటీ ఇస్తున్నాను. ఇకపోతే విజయవాడ ఈవెంట్ కన్నా ముందు మా దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ లో కొంతమంది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ విమెన్ కోసం, అంటే హౌస్ వైఫ్స్ కానివ్వండి, ఎడ్యుకేటెడ్ హౌస్ వైఫ్స్ కి పర్టికులర్ గా ఎవరైతే నేర్చుకుందామని అవసరం కోరిక ఉన్నా కానీ నేర్చుకునే అవకాశం లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా మేము ఒక ఇనిషియేటివ్ తీసుకుంటామండి, కొద్దిగా ఖర్చు అయినా పర్వాలేదా అని అడిగితే మేము వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, దాని ప్రకారం ఒక మీటింగ్ ని కండక్ట్ చేస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే నారీ శక్తి అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నారీ శక్తి గురించి మిగతా వివరాలు తెలుసుకోబోయే ముందు ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళు ఎవరైనా సరే మీ ఇంట్లో ఆడవారిని ఎంకరేజ్ చేయాలని అనుకున్నా, లేక చూసేవారు కనుక ఆడవారైతే మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే ఏదో ఒక రోజున బహుశా మీ సిటీలో కూడా ఈ మీటింగ్ ఇటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి అవకాశం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉందని తెలియచేయడానికి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కనుక మీరు నారీ శక్తి అని కనుక రాసి ఒక వాట్సాప్ పంపించినట్లయితే మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ చేసి, అంటే ఆ నారీ శక్తి మీటింగ్ కండక్ట్ చేసే టీము మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో కనుక్కుని దాని ప్రకారం మీ సమీపంలో ఎప్పుడన్నా కనుక ఈ నారీ శక్తి ప్రోగ్రామ్ మీ దగ్గరికి మీ డోర్ స్టెప్ వచ్చే అవకాశం ఉంటే మీకు తెలియపరిచి మిమ్మల్ని కూడా ఎన్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నిజంగా మీకు ఇంట్రెస్ట్ కనుక సీరియస్ గా ఉన్నట్లయితే దేశంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా సరే, కనీసం తెలుగు రాష్ట్రాల్లో ఏ మూలన ఉన్నా కూడా మీరు ఒక్క రోజు కనుక ఓపిక చేసుకుని ఒక సాటర్డే, అంటే ప్రతి నెల కూడా 2 శనివారాలు మా వాళ్ళు టీంలు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. దానికి కనుక వచ్చినట్లయితే మార్నింగ్ 9 నుంచి దాదాపుగా 1 గంట వరకు ప్రోగ్రామ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ కూడా ఉంటాయి. వచ్చిన తర్వాత మీకు సీటింగ్ అరేంజ్మెంట్స్ అలాగే ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా వీలైనంత వరకు సరళంగానే, ఫుడ్ కోసం రాకండి, కానీ ఫుడ్ కూడా ఖచ్చితంగా విల్ టేక్ కేర్. ఆల్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ మా మీదే ఉంటాయి. అంటే మీరు కావాల్సిందల్లా మీటింగ్ కి రావడానికి అయ్యే ఖర్చులు మీరు పెట్టుకుంటే చాలు. వస్తే మీతో సంభాషించడం, మీ అందరికీ కూడా ఎలిమెంటరీ ప్రిన్సిపల్స్ చెప్పడం, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా మీ అంతటా మీరు సంపాదించుకోవచ్చు, బహుశా రాబోయే రోజుల్లో మీ ఇంట్లో ఉన్న మెన్ కన్నా కూడా మీరే ఎక్కువ ఎలా సంపాదించవచ్చు, కనీసం వాళ్ళు సంపాదించి తెచ్చిన డబ్బుల్ని ఊరికనే బ్యాంకుల్లో పెట్టి 6-7%తో తృప్తి పడకుండా అంతకన్నా మెరుగైన రిటర్న్ సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం, మీకు తెలిపే ప్రయత్నం మేము చేయబోతున్నాం. ఇదంతా కూడా ఉచితంగా కేవలం లేడీస్ కోసమే చేయడం జరుగుతుంది. అందువల్ల మన ప్రోగ్రామ్ చూసే వాళ్ళలో లేడీస్ అయినా మీరు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే రెస్పాండ్ అవ్వండి. ఒకవేళ మీరు చూసేవాళ్ళు కనుక ఇంట్లో ఉన్న మెన్నే కనుక ఈ ప్రోగ్రామ్ ఎక్కువ చూస్తున్నట్లయితే మీరు మీ పిల్లలకి కానీ ఖచ్చితంగా జీవితంలో చనిపోయే వరకు మనకి డబ్బుతో అవసరం ఉంటుంది, దాన్ని మేనేజ్మెంట్ చేయటాల్సిన స్కిల్స్ కూడా అవసరం ఉంటాయి. అందువల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంకరేజ్ చేయదలుచుకుంటే వారి తరఫున మీరైనా సరే నారీ శక్తిలోకి నారీ శక్తి అని రాసి వాట్సాప్ మెసేజ్ పంపిస్తే మేము మిమ్మల్ని సంప్రదించి నెక్స్ట్ టైం హైదరాబాద్ లో కనుక ఉంటే హైదరాబాద్ లో, మీరు హైదరాబాద్ కనుక రాగలిగితే హైదరాబాద్ లో చేస్తూ మిమ్మల్ని పిలిచి ప్రతి మీటింగ్ లో కూడా, ప్రతి ప్రోగ్రామ్ లో, ప్రతి వీక్ కూడా 20 మంది కన్నా ఎక్కువ మందిని ఎన్రోల్ చేయం. కారణం వచ్చిన వాళ్ళు అందరితో కూడా వ్యక్తిగతంగా సంభాషించి వాళ్ళకు వచ్చిన డౌట్లు కూడా తీర్చడం అనమాట. అలాగే వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఫీడ్బ్యాక్ ఎంత బ్రహ్మాండంగా ఇచ్చారంటే 5 పాయింట్ల మీద కనుక మీరు స్కోర్ వేయండి అని అడిగితే అందరినీ కూడా స్కోర్ వేయమని చెప్తే 10 ఫ్యాక్టర్స్ తీసుకుని మేము చెప్పిన కంటెంట్ బాగుందా, డెలివరీ బాగుందా, మీకు రెస్పాన్స్ బాగుందా, మీరు సాటిస్ఫై అయ్యారా, ఇలా క్వశ్చన్లు అడిగితే అందరి ఫీడ్బ్యాక్ ఒక్కళ్ళు కూడా 4 కన్నా తక్కువ వేయకపోవటం. అంటే యావరేజ్ గా చూస్తే 4.6, 4.8 రేటింగ్ వచ్చింది. అంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా నచ్చింది. వాళ్ళందరూ కూడా మాకు ప్రామిస్ చేయడం ఏంటంటే మేము వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరికి చెప్తామండి, మా చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ కి, స్నేహితులకి, అందరికీ ఖచ్చితంగా రిలేటివ్స్ కి చెప్తా ఉన్నారు. ఇంత బ్రహ్మాండమైన మూవ్మెంట్ స్టార్ట్ చేసినందుకు కొద్దిగా గర్వంగా ఉంది. అట్ ద సేమ్ టైం ఈ ప్రోగ్రామ్ నాకు ఆలోచన ఎందుకు రాలేదని కొద్దిగా బాధగా కూడా ఉంది. కానీ నాకు బాధ కన్నా కూడా ఆనందం ఎక్కువ. ఎందుకంటే నెక్స్ట్ టీమ్ లో కూడా ఎంత ఎంతూసియాజంతో వస్తుంటే ఎక్కువ మందికి సహాయం చేయాలనేటువంటి కోరిక నాతో పాటు మా టీమ్ లో కూడా కొద్దిగా గొప్ప రగిలించగలిగాననే తృప్తితో ఐ వెల్కమ్ ఆల్ ద లేడీస్ ఇన్ తెలుగు స్టేట్స్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. మీరు ఎంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే అంత ఎక్కువ శ్రమ పెట్టడానికి మేము తయారుగా ఉంటాం. ఎంత ఖర్చునే వెనకాడే ప్రసక్తి కూడా లేదు. కాబట్టి లెట్ us మేక్ ఇట్ రియల్ బిగ్ మ్యాస్ మూవ్మెంట్. కొన్ని రోజుల తర్వాత వివేకం చెప్పిన నారీ శక్తి ప్రోగ్రామ్ ద్వారా నేను ఇన్స్పైర్ అని కనుక మీరు చెప్పగలిగితే అది మాకు ఎంతో ఆనందం ఇస్తుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. రైట్ అండి. నెక్స్ట్ మనం ఐ బిలీవ్ అట్లీస్ట్ ఒక వారం లేకపోతే ఆ ముందటి వారం అనుకుంటా, అంటే మనం ఒక ఇంట్రెస్టింగ్ ఫినామినా చూసాం. ఏంటంటే
స్టాక్స్ ఏవైతే కొన్ని ఉన్నాయో హెవీగా షార్ట్ సెల్లింగ్ చేయటం వల్ల ఆ యొక్క స్టాక్ యొక్క ఫ్యూచర్ పొజిషన్ ఏమో ఉన్న స్పాట్ కంటే తక్కువలో ట్రేడ్ అవుతా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. దాని గురించి కవర్ చేసాం ఎరిడా గురించి చూసినప్పుడు. అంటే ఆల్మోస్ట్ ఒక రూ. 2 డిస్కౌంట్, రూ. 2 కాదు, 60 పైసా 70 పైసా డిస్కౌంట్లో ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 30 రోజులు ఉన్నా కూడా ఆ యొక్క ఫ్యూచరు ఇవాల్టి రోజు ఉన్న స్పాట్ ప్రైస్ కంటే కూడా తక్కువలో ట్రేడ్ అవుతుందని దాని గురించి ఫ్యూ ఐటమ్స్ కవర్ చేసాం, దాన్ని డిస్కస్ చేసాం. అండ్ అదే ఫినామినా ఇప్పుడు కూడా చూస్తున్నాం. డిక్సన్, లేకపోతే డిక్సనే కాదు, ఇంకా 2-3 స్టాకులు కూడా అలా ఉన్నాయి. అంటే అసలు కారణం ఏంటి, ఎందుకు ఇంత షార్ట్ సెల్లింగ్ చేస్తూ ఉన్నది మార్కెట్? అండ్ ప్రిడామినెంట్గా మనలాంటి ఇన్వెస్టర్కి ఇటువంటి సిచ్యువేషన్లో ఏదైనా కాస్త బెనిఫిట్ పొందే అవకాశం ఉందంటారా? యశ్వంత్, ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ వైపు చూడాలి అంటే పెరిగే ప్రైస్లు తగ్గే ప్రైస్లు చూసి ఎక్సైట్ అయిపోవటం, దిగులు పట్టడం చేయకుండా ఉండాలి అంటే ఇటువంటి ఫీచర్స్ చూడాలి. ఎందుకంటే ఇటువంటి ఎనామలీ అంటాం, అంటే సహజ సిద్ధంగా వచ్చేది కాదు. ఈ రోజు కొనుక్కుంటానంటే రూ. 100 షేర్ ప్రైస్ ఉంటే ఒక నెల తర్వాత డబ్బులు ఇస్తాను అంటే అది ఖచ్చితంగా రూ. 101 ఉండాలి. కనీసం రూ. 100 మీద రూపాయో రూ. 2 ఎక్కువ ఉండాలి. అలా కాకుండా మీరు నెలల తర్వాత డబ్బులు ఇస్తాను ఉంటేనేమో 98, ఇవాళ డబ్బులు ఇస్తానంటే మాత్రం రూ. 100 అనడం కొద్దిగా సహజ సూత్రాలకు విరుద్ధం. ఎందుకంటే స్టాక్ మార్కెట్ లో ఉండే షేర్లు కుళ్ళిపోవు, అలాగే చెడిపోవు, నాశనం అయిపోవు. కాబట్టి అసలు ఏమాత్రం క్వాలిటీ తగ్గని షేర్లకి నెల తర్వాతకేమో తక్కువ రేటుకి ఇవాళ ఎక్కువ రేటుకి ఇస్తారు అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. ఏం జరుగుతుందంటే మార్కెట్లో వీక్ మైండ్ ఉన్న ఇన్వెస్టర్లను అనే కన్నా వీక్ మైండ్ ఉన్న స్పెక్యులేటర్ని, గ్యాంబ్లింగ్ ఇన్స్టింక్ట్ ఉన్న ట్రేడర్స్ని, వీళ్ళందరినీ కూడా విపరీతంగా ఎంకరేజ్ చేసి మీ అందరి చేత షార్ట్ కొట్టిస్తారు. అంటే మీ దగ్గర షేర్లు లేకపోయినా కూడా అమ్మండి, బాగా రేటు పడిపోతుంది, తగ్గితే కొనుక్కుందరు కానీ చెప్తారు. అలాంటి మాటలకి ప్రలోభపడిన ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే షేర్లు అమ్మితే సాయంత్రానికి డెలివరీ అడుగుతారు కాబట్టి షేర్లు ఇవ్వలేం కాబట్టి ఫ్యూచర్స్ లోకి వెళ్ళి అమ్మేస్తూ ఉంటారు. ఎందుకు? వీళ్ళకి ఎవరో చెప్పిన మాట ప్రకారం విపరీతంగా పడిపోతుందని. వాళ్ళకి ఎంత నమ్మకంగా చెప్తారంటే ఆ కంపెనీ గురించి నాకు చాలా గ్యారంటీ న్యూస్ వచ్చాయి, రేపో ఎల్లుండో తర్వాత వారం రోజుల్లోనో బ్రహ్మాండమైన మేజర్ న్యూస్ బ్రేక్ అవుతుంది, విపరీతంగా పడిపోతుందని ఆశ పెట్టడంతో ప్రలోభపడి వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ సహజ సూత్రాలు చూసుకోకుండా రూ. 100 మార్కెట్లో అమ్ముతుంటే నేను 98కి అమ్మటం ఏంటి అంటే రూ. 2 మార్కెట్లో రేటు తగ్గినా కూడా నాకేం లాభం రాదు అని తెలుసుకోవాలి. అవి ఏమీ తెలియదు. నా దగ్గర లేనిది రాబోయే రోజుల్లో జరిగే డైరెక్షన్ నాకు ఎవరో చెప్పారు కాబట్టి, నాకు మంచి చేయాలని చెప్పారు కాబట్టి లాభపడదామని ఫ్యూచర్స్ అమ్ముతూ ఉంటారు. అలా అమ్మటంతో ఫ్యూచర్ ప్రైస్ స్పాట్ కన్నా కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సినటువంటి ప్రాథమిక సూత్రం ఏంటంటే ఈ ఫ్యూచర్స్ అనేవి ఎప్పుడూ కూడా ఒక ఫిక్స్డ్ టైం ఫ్రేమ్. ఆ నెలలో ఉన్నటువంటి ఆఖరి మంగళవారం నాటికి ఖచ్చితంగా క్లోజ్ అయిపోవాలి. ఏ రేటుకి క్లోజ్ చేయాలి? మీరు కనుక వాళ్ళు అమ్మితే ఎంతలో అమ్మినా కావాలంటే మధ్యలో కొనుక్కోవచ్చు. కానీ ట్యూస్డే నాటికి మాత్రం మార్కెట్లో, క్యాష్ మార్కెట్లో అంటే డబ్బులు ఇస్తే కొనుక్కునే షేర్లు ఉంటాయి, ఆ రేట్ ఎంత ఉందో ఆ రేటు ప్రకారమే క్లోజ్ చేయబడుతుంది. అంటే ఒకవేళ కనుక మీరు రూ. 100 ఉన్నటువంటి షేర్లు 98కి వాళ్ళు అమ్మితే నెలాఖరి వరకు కనుక రేట్ పెరిగినా తగ్గినా ఏమైనా, ఒకవేళ 150 రేట్ అయింది అనుకోండి, 150 అయిపోతే ఏం చేయాలి? మీ రూ. 98 మీరు అమ్మినా 150కే మీది క్లోజ్ అవుతుంది. ఆ రూ. 100 షేర్ కూడా అప్పటికి రూ. 150 ఉంటుంది. నిజానికి మార్కెట్లో ఉన్న షేర్ ప్రకారమే ఈ పొజిషన్ కూడా క్లోజ్ చేయబడుతుంది. అంటే మీ మీద విపరీతమైన మానసిక ఒత్తిడి 2 రకాలుగా వస్తుంది. మీరు అనుకున్న అంచనా కరెక్ట్ అయితేనేమో రూ. 1-2 లాభంలోకి రావచ్చు, అది కొద్దిగా రావచ్చేమో. కానీ అంచనా తప్పితే మాత్రం మీరు ఇవాళ అమ్మిన డిస్కౌంట్ కూడా మీకు నష్టమే అవుతుంది రేపు పొద్దునకి. అలా విపరీతంగా నష్టాలు వచ్చి నష్టాలు కోట్లు, వందలు, వేల కోట్లలో నష్టాలు వస్తున్నాయి. ఎందుకు అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ కి కనీసం కామన్ సెన్స్ కూడా, రిటైల్ ఇన్వెస్టర్స్ కాదు, రిటైల్ ట్రేడర్స్ కి, స్పెక్యులేటర్స్ కి, గ్యాంబ్లర్స్ కి కామన్ సెన్స్ కూడా లేకుండా చేయడం వల్ల జరుగుతుంది. దీన్ని వీలైనంత వరకు అరికట్టాలి. మీ ఇంట్లో కనుక ఎవరైనా ఇటువంటి పోకడలు కనుక ప్రదర్శిస్తున్నట్లయితే ఎంత కష్టమైనా, వారిని మనసు కష్టపెట్టినా, వారితో మీరు విభేదించినా పర్వాలేదు, ఖచ్చితంగా వాళ్ళని కరెక్ట్ మార్గం పెట్టడానికి ప్రయత్నించండి. లేకపోతే చేతులారా మన దగ్గర ఎవరితోనో దొంగతనం చేసినట్టు కాదు, కానీ మన ఆస్తి మొత్తాన్ని కూడా హారతి కర్పూరం లాగా తగలబెట్టడానికి మన ఇంట్లోనే, మన పక్కనే, మనతో పాటే తిరిగే మనుషులు ఉంటారు. వాళ్ళని గనక కంట్రోల్ చేసుకోలేకపోతే మన ఫ్యామిలీ ఫార్చ్యూన్స్ ని మనమే పాడు చేసినట్టు అవుతాం. దయచేసి ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు, మీకు మీరు ప్రలోభం పడకండి. ఎవరన్నా కనుక చేస్తుంటే మీ ఇంట్లో దయచేసి వాళ్ళకి తెలియచెప్పండి. ఒకవేళ తెలియచెప్పడానికి మీ శక్తి పట్టవాళ్ళు చాలకపోతే మాలాంటి వాళ్ళ సహాయం తీసుకోండి. ఒక్క రిక్వెస్ట్ చేసి అలాంటి వాళ్ళని మా దగ్గరికి తీసుకొస్తే మా టీంలో ఎవరైనా సరే చెప్పగలుగుతారు. ఒకవేళ గ్రూప్ లాగా వస్తే మీ అందరికీ ఎంకరేజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకు ఇది ప్రమాదం అవ్వకుండా చెప్పడానికి నా వంతు కూడా ప్రయత్నం ఖచ్చితంగా చేసి తీరుతాను. లెట్ us ట్రై టు ప్రివెంట్
టూ మచ్ ఆఫ్ లాసెస్ ఫర్ రిటైల్ పీపుల్. రైట్ అండి. నెక్స్ట్ మనం కరెంట్ కాంటెక్స్ట్లోకి వెళ్ళిపోదాం. అంటే అఫ్ కోర్స్ థర్స్డే థర్స్డే కాదు నేను అనేది, వెనస్డే నైట్ లేదా థర్స్డే మార్నింగ్ వచ్చేసి ట్రంప్ గారు వచ్చేసి అంటే ఆ కొత్త అప్డేట్ అని చెప్పను కానీ వారి యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో అట్లీస్ట్ కాస్త క్లారిటీ ఇవ్వటం, అంటే 2-3 వారాల్లో మేబీ వీ విల్ మూవ్ అవుట్ ఆఫ్ ఇరాన్ అని చెప్పడం. ఒక పక్క అయితే, ఒక పక్క లేదు చాలా చితగ్గొట్టేస్తాం, వీ విల్ హిట్ దెమ్ రియలీ హార్డ్ అండ్ మూవ్ దెమ్ ఇన్ టు ద స్టోన్ ఏజ్. అంటే కొంచెం కాంట్రడిక్టింగ్ వ్యూస్ ఉన్నాయి. దాని గురించి ఎక్కువ ఫోకస్ చేయటం, అండ్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఎనీ వన్, బికాజ్ ఇట్ ఈస్ ఎ ర్యాపిడ్లీ ఎవాల్వింగ్ సిచ్యువేషన్. రోజు రోజుకి ఆ వ్యూ మారుతుంది. దాని గురించి రియాక్షన్ చేయడం కూడా అంటే ఊరికే క్లిక్ బైట్ వీడియోస్ లాగా ఉంటుంది కానీ సబ్స్టెన్స్ ఉన్న వీడియో ఉండదు. ప్రిడామినెంట్గా ఇవాల్టి రోజు ఈ వార్ కనుక ఇన్ ద కరెంట్ ఫేజ్ వెళ్తా ఉంటే కొన్ని ఇండస్ట్రీస్ ఏమో కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ అవుతాయి, అండ్ వాస్తవానికి కొన్ని ఇండస్ట్రీస్కి మేబీ ఆ ఇంపాక్ట్ అనేది కాస్త తక్కువ పడే అవకాశాలు ఉంటాయి. ట్రెడిషనల్లీ ఆటోమొబైల్స్, ఆటో యాన్సిలరీస్ ఇటువంటి అలైడ్ ఇండస్ట్రీస్కి ఏమో కాస్త మేబీ ఇంపాక్ట్ ఎక్కువ పడచ్చు అని అనుకుంటా ఉంటారు, అండ్ దట్ ఈస్ ఆల్సో వెరీ ట్రూ. సో అటువంటి ఇండస్ట్రీస్ నిజంగానే ఇటువంటి సిచ్యువేషన్ బట్టి సఫర్ అవుతారా? అదే కాకుండా రివర్స్, అంటే కొన్ని ఇండస్ట్రీస్ కాస్త తక్కువ ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయా? మేబీ వీ విల్ జస్ట్ కవర్ ఫ్యూ ఆఫ్ దోస్ ఎట్ అ హై లెవెల్, అండ్ వాటిలో ఏదైనా స్టాక్స్ 1-2 మంచి ఆప్షన్స్ లేకపోతే ఆపర్చునిటీస్ ఉంటే దాని గురించి కవర్ చేసి లెట్ us conclude for this week. ఖచ్చితంగా యశ్వంత్, ఐ థింక్ దట్ విల్ బి ద మోస్ట్ రిలవెంట్ కంట్రిబ్యూషన్ వీ కెన్ మేక్ ఫర్ అవర్ ఇన్వెస్టర్స్. మన ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి రిజల్ట్స్ ఏమి రావు కాబట్టి మనం ఉన్న పొజిషన్ చెప్తే ఏం చేద్దామంటే 2 ఇండస్ట్రీలు తీసుకుందాం. నువ్వు చెప్పినట్లుగానే ఆటోమొబైల్స్, ఆటో యాన్సిలరీస్ ఎప్పుడైనా సరే క్రూడ్ రేటు పెరిగితేను, అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వస్తే ఇలా కనుక వస్తే ఆటోమొబైల్స్, ఆటో యాన్సిలరీస్ ఖచ్చితంగా దెబ్బతింటాయని ప్రతి ఒక్కళ్ళు చెప్తూ వస్తున్నారు. దెబ్బతిన్నాయా? ఒకవేళ దెబ్బతింటే వచ్చే ఇంపాక్ట్ ఎంత అయితే ఇంత దెబ్బతిన్నాయా, లేక వచ్చే ఇంపాక్ట్ ఎంత అయిపోతే ఇంతే దెబ్బతిన్నాయా అని కూడా ఆలోచించుకుంటే కొనదగినవా లేదా తెలుస్తుంది. ఎందుకంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ పెట్టాలి అంటే కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఆ పెట్టుబడి అంతా ఓవర్ నైట్ అండ్ డిసప్పేర్ అయిపోదు ఇక్కడ. కాబట్టి వాళ్ళు కాకపోతే రేపన్నా నిలదొక్కుంటాయి. అందువల్ల విపరీతంగా పడిపోతే కొద్దిగా ధైర్యంగా కొనుక్కోవడానికి అవకాశం ఉందేమో చూడొచ్చు. లేదా తగ్గకపోతే కనుక ఏం చేయొచ్చు, ఇప్పుడు కొనుక్కోవటం ఆపటం, ఒకవేళ మన దగ్గర షేర్ ఉంటే అది అమ్మేస్తూ వేరొక ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేయాలి. అందుకని నా ఫోకస్ ఏం చేస్తానంటే ఆటోమొబైల్స్, ఆటో యాన్సిలరీస్ ఇండస్ట్రీస్ ఒక 2 తీసుకుందాం. అలాగే దానికి ఆపోజిట్ గా నువ్వే చెప్పినట్లుగా ఏ ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది అంటే 2 రకాలు. ఒకటి, ఈ యుద్ధం మూలంగా లాభపడే ఇండస్ట్రీలు ఉంటాయి అనేది ఒక కారణం. రెండవది, యుద్ధం వచ్చినా రాకపోయినా, యుద్ధం ఉన్నా ఉండకపోయినా, కంటిన్యూ అయినా కాకపోయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తన బిజినెస్ కి మాత్రం డిమాండ్కి ఇబ్బంది లేని బిజినెస్ కొన్ని ఉంటాయి. అలా చూడాలి అంటే లాభపడే ఇండస్ట్రీగా డిఫెన్స్ చూడొచ్చు. అలాగే లాభం లేకుండా, నష్టం లేకుండా దాని మూలంగా మాత్రం ఇంపాక్ట్ లేదు, ఓవరాల్ సెంటిమెంట్ మూలంగానే రేటు పడిపోయి ఉంటాయి అనుకోవడానికి పవర్ జనరేషన్ అనేది ఒక ఇండస్ట్రీ. ఈ 4తోనే కవర్ చేద్దాం ఇవాళ వరకు. మొట్టమొదటి ఏం చేస్తానంటే బర్డ్స్ ఐ వ్యూ లాగా, ఎక్కడో ఆకాశాల నుంచి చూస్తే ఇండస్ట్రీలు మొత్తం ఒక వ్యూ తెలియాలి కాబట్టి అలా నేను ఏం చేస్తానంటే బర్డ్స్ ఐ వ్యూ లాగా ఇప్పుడు మీ స్క్రీన్ మీద ఈ 4 ఇండస్ట్రీలే పెట్టాను. అది కూడా ఏం చేశానంటే 10,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలనే తీసుకోమన్నాను ఈ ఇండస్ట్రీస్ లో. ఇప్పుడు మీరు చూస్తే ఆటో యాన్సిలరీలో 17 ఉన్నాయని, ఆటోమొబైల్స్ లో 11 ఉన్నాయని, డిఫెన్స్ లో 14 ఉన్నాయని, పవర్ జనరేషన్ లో 12 ఉన్నాయి. కానీ అది కాదు చూడవలసింది. ఈ స్క్రీన్ మీద కనుక మీరు చూస్తే మార్కెట్ క్యాప్ గురించి వచ్చిన తర్వాత ఆఖరి నుంచి 2వ ఐటమ్ చూడండి, కాటప్ అని ఉంది. అంటే అర్థం ఏంటంటే ఈ మధ్య కాలంలో మార్కెట్ విపరీతంగా కృంగినప్పుడు, అంతకు ముందు రిజల్ట్స్ వచ్చినప్పుడు కనుక చూసినట్లయితే ఎంత మార్కెట్ లో ప్రైస్ ఉన్నాయో, అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కోసారి రిజల్ట్స్ డిక్లేర్ చేస్తుంటది. అప్పుడున్న మార్కెట్ క్యాప్ ఎంత, ప్రస్తుతం మార్కెట్ క్యాప్ ఎంతవరకు తగ్గిందో చూస్తున్నాం. అంటే అలా చూస్తే ఏమొస్తుంది, ఆటోమొబైల్కి వచ్చిన ఇబ్బంది ఎంత అయితే ఎంత పడిపోయింది అనుకోండి, కొద్దిగా ఆపర్చునిటీస్ ఉంటాయో చూసుకోవడానికి మీకు అవకాశం వస్తుంది. అలా తెలియజేయడానికి వీలుగా ఏం చేశానంటే ఇక్కడ నేను చెప్పి ఒక మెయిన్ ఇంపార్టెంట్ గా జాగ్రత్తగా తూచుకోవాల్సింది ఏంటి, మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, డబ్బుతో ఇన్వెస్ట్ చేయాలి అంటే గ్రోత్ లో లేకపోతే కొనం. కానీ ఇక్కడ మనం చేస్తున్నది గ్రోత్ లో లేకపోయినా కూడా బాగా పడిపోతే కొనొచ్చేమో అని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇక్కడ ఆటోమొబైల్ చూస్తే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పెరగకపోగా 19% పడిపోయాయి. ఇక్కడ మీరు పెరగకపోతే ఎందుకన్నానంటే చూడండి, ఆటో యాన్సిలరీస్ లో చూస్తే కనుక 4.3% సేల్స్ పెరిగితే, అంటే మన డిసెంబర్ వరకు వచ్చిన రిజల్ట్స్ చూస్తే 3.6% ప్రాఫిట్ పెరిగాయి ఈ 17 కంపెనీలు కలిపి. అయినా కానీ ప్రాఫిట్ లో రేట్లు పెరగకపోగా మార్కెట్ క్యాప్ ఎంత తగ్గింది, 19.29% తగ్గింది. అంటే ఇప్పుడు మన లెక్క ప్రకారం మామూలుగా మనం చేసే సిద్ధాంతం ప్రకారం యుద్ధం కనుక క్లోజ్ అయిపోతే, ఇక్కడ మీకు అనుమానం రావచ్చు, యుద్ధం క్లోజ్ అయిపోతే అని ఎట్లా చెప్తారని నేను
తగ్గుతుంది ఆగిపోతుందని చెప్పట్లా, కానీ ఆగక తప్పని పరిస్థితులు ఇద్దరికీ ఉన్నాయి. అమెరికా పరువు నిలబడితే చాలు వెనక్కి వెళ్ళిపోదాను అమెరికా చూస్తుంది. ఇరాన్ ఏమో ఏదో ఒక కారణంతో నేనే గొప్ప అని చెప్పుకున్నట్టుగా చెప్పుకునే వాళ్ళు ఇద్దరు బాంబులు వేయడం ఆపేస్తే మాక్సిమం వీళ్ళ కోపం కొద్ది ఇజ్రాయెల్ మీద బాంబులు వేసాం, మిగతా వాళ్ళ మీద ఏమో మా కనుక ఇంక అటాక్ చేయమంటే మేము కూడా బాంబులు ఆపేస్తాం ఇరాన్ కూడా చెప్తుంది. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. ఇద్దరు బెంకం ప్రదర్శిస్తున్నారు. ఖచ్చితంగా వెనక్కి తగ్గక తప్పదు. అలా జరిగినప్పుడు ఆటోమేటిక్ ఈ వాతావరణం అంతా పోతే తగ్గిన కంపెనీలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇలా 19% పడిపోతే ఇంకా ఎంత ఉంది? ఇప్పుడు మనం పెరగడానికి ఇప్పుడు ఈ కంపెనీల్లో ఈ 17 కంపెనీలు కలిపి 38% ఇండస్ట్రీ లెవెల్లోనే పెరగడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఆటోమొబైల్స్ చూస్తే 26% పడిపోయాయి. ఎందుకంటే మీకు నాకు తెలిసింది ఇంత అనాలిసిస్ చేసి డేటా ప్రకారం డెసిషన్ తీసుకున్నది మనం అయితే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు టీవీలో న్యూస్ పేపర్లో వార్తలు చూసి భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కలిపి 26% పడగొట్టారు ఆటోమొబైల్స్. అది ఇప్పుడు దాదాపుగా 50% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. అంటే యుద్ధం ఒకసారి క్లోజ్ అయిపోయింది, ఏ రకమైన ఇబ్బంది లేదు, మళ్ళీ బిజినెస్ యాజ్ యూజువల్. కొద్దిగా సమయం పట్టొచ్చు అంటే ఈ 50% లో కనీసం 30% రికవర్ అవడానికి చాలా ఎక్కువ ఛాన్సులు ఉంటాయి. కాబట్టి ఆటో యాన్సరీస్ అండ్ ఆటోమొబైల్స్ లో మీకు షేర్లు ఉంటే కాసేపట్లో మనం చూపించబోయే కంపెనీల్లో ఉన్నాయో చూసుకోవడానికి ఖచ్చితంగా ఉత్సాహంగా ఎదురు చూడండి. అలాగే డిఫెన్స్ చూస్తే ఇండియాలో యొక్క డిఫెన్స్ ఫ్యాక్టరీ, ఇండియా యొక్క డిఫెన్స్ కెపాసిటీ ఎంతో మన ఆపరేషన్ సింధూర్లో చూపించాం. అంటే పాకిస్తాన్ నుంచి బొబ్బడిగా టర్కీ ఇచ్చినటువంటి డ్రోన్లు, అన్ని రకాల మిసైల్స్ వస్తే కూడా అన్నిటినీ కూడా చాలా ఎఫెక్టివ్ గా ఆపగలగటానికి కారణం మన దగ్గర రష్యా నుంచి తీసుకున్న ఎక్విప్మెంట్ ఒకటే కాదు, దానిని ఇంటిగ్రేట్ చేసేటువంటి ఇంటెలిజెన్స్ ఉంది. ఇండియాలో తయారు చేసినటువంటి టెక్నాలజీ ఆ ఎంత మొత్తం చేయటంతో ఒకేసారి ఏకంగా వందల కొద్ది డ్రోన్లు వచ్చినా కూడా మనం ఆపగలగడానికి అవకాశం దొరికింది. అందువల్ల ఈ టెక్నాలజీ ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధంలో అమెరికాలో సైనికుడు వచ్చి బాంబులు ఇట్లా ఇక్కడ రోడ్డు మీద వచ్చి నేల మీద రావట్లా, అంతా అమెరికాలో బాలిస్టిక్ మిసైల్స్ చేస్తున్నారు, లేకపోతే ఎయిర్ రైడ్స్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి కావాల్సిన మనిషి లేకుండా కొట్టగలగాలి ఏ శత్రువుని. అటువంటి శక్తి పాఠవాలు ఇండియా దగ్గర ఉన్నాయి కాబట్టి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ విపరీతంగా వస్తాయి. కానీ ఇన్ని బాగున్నా డిఫెన్స్ కూడా మార్కెట్ తో పాటు కుంగిపోయింది. మొత్తం మార్కెట్ దాదాపుగా 15% పీక్ దగ్గర నుంచి చూస్తే తగ్గింది అనుకుంటే అది ఇండస్ట్రీ కూడా 15% పడిపోయింది ఇప్పుడు డిఫెన్స్ ఇండస్ట్రీ. అలాగే పవర్ జనరేషన్ వీళ్ళతో సంబంధమే లేదు మనకి. మనం పవర్ ప్రొడ్యూస్ చేస్తాం, మన ఇళ్లలో వాడుకుంటుంటాం, మనం ఎవరో ప్రొడ్యూస్ చేస్తారు మనం వాడుకుంటుంటాం. కానీ క్రూడ్ రేటు పెరిగితే క్రూడ్ వాడుతూ పవర్ జనరేట్ చేసే వాళ్ళందరికీ కెపాసిటీ ఎక్కువ కాస్ట్ పడుతుంది. కాబట్టి సోలార్ పవరు, విండ్ పవరు, హైబ్రిడ్ పవరు, థర్మల్ పవర్ చేసే వాళ్ళకి రేట్లు ఎక్కువ వస్తే లాభాలు వస్తాయన్న అంచనాలతో దానికి ఎక్కువగా నెగిటివ్ పీట వేయలేదు, ఎవరు కూడా ఎక్కువ భయపడలా. అందుకే చూస్తే మార్కెట్ మొత్తం పడిపోయిన చూడండి 5.47% పడిపోయింది. ఇందులో ఎన్ని కంపెనీలు ఉన్నాయి? 12. ఇలా కంపెనీల ఇండస్ట్రీల ప్రకారం చూస్తే అందుకే పవర్ జనరేషన్ లో ఇప్పుడు పెద్దగా స్కోప్ ఉన్నట్టు కనపట్టాల. యుద్ధం ఆగిపోయినా కూడా పెద్దగా ప్రాస్పెక్ట్స్ పెరగవు, కానీ మిగతా 3 ఇండస్ట్రీస్ మాత్రం గ్యారంటీగా ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ ఇండస్ట్రీస్ లో ఉన్నట్టు నేనేం చెప్పానంటే ఇండస్ట్రీస్ పరంగా చర్చించాం కాబట్టి ఒక్కసారి ఇంకొక స్క్రీన్ మీద మీకు ఏం చూపిస్తానంటే ఈ ఇండస్ట్రీస్ లో 10,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న షేర్లలో ఎన్ని ఇవాళ గనక కొనుక్కోవాలి అంటే ఇక్కడ ఈ ఒక్క ఎపిసోడ్కి మాత్రమే చెప్తున్నాను. గ్రోత్ లేకపోయినా కూడా అని చెప్తున్నాను. గ్రోత్ లేకపోయినా అని చెప్పిన కారణం ఏంటంటే ప్రస్తుతం రాబోయే రోజుల్లో పెద్దగా గ్రోత్ ఉండకపోవచ్చు, కానీ పోయిన క్వార్టర్ వరకు చూసే యుద్ధం పాడు ఏమీ లేవు కాబట్టి అప్పటి వరకు గ్రోత్ ఉన్న కంపెనీలు. ఈ మధ్యన వచ్చిన గ్రోత్ మీద వచ్చిన కొద్దిగా ప్రతిబంధకాలు ఎక్కువ రోజులు ఉండకపోతే కొనుక్కోవడానికి అనువుగా ఏమైనా ఉన్నాయో చూడటానికి రిప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఆ స్క్రీన్ నే మీకు ప్రజెంట్ చేస్తున్నాను చూడండి. మొత్తం 24 కంపెనీలు ప్రజెంట్ చేయడం జరుగుతుంది మీకు. ఇందులో ఈ 4 ఇండస్ట్రీస్ నుంచి మీకు అనువుగా ఉండటానికి వీలుగా ఆటో యాన్సల్ ఇండస్ట్రీస్ మొట్టమొదటి చెప్పాను, తర్వాత ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, తర్వాత డిఫెన్స్ లో ఉన్నాయి, ఆఖరికి పవర్ జనరేషన్ లో కూడా ఏమైనా ఉన్నాయని చూస్తే అందులో కూడా ఒకటి వచ్చింది. ఇక్కడ చూస్తే ఆటో యాన్సల్ ఇండస్ట్రీస్ ఉన్న వాటిలో 10,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్నాయి. చూస్తే జేబిఎం ఆటో ఒకటి ప్రాఫిట్ పెద్దగా పెంచుకోలేదు, కానీ దాని యొక్క స్కోప్ ఎంత ఉంది? 37% ఉంది. టీవీఎస్ హోల్డింగ్స్, జెడ్ఎఫ్ కమర్షియల్, యునో మైండా, అలాగే బాష్, అలాగే అక్కడ వరకు చూస్తే అన్ని కూడా ఆటో యాన్సలరీస్. అవన్నీ కూడా చూస్తే ప్రాఫిట్ కూడా చూడండి పెరిగినాయి. 10%, 3%, 4%, 2% పెరిగాయి. అందులో 69% కూడా స్కోప్ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయి. అలాగే ఆటోమొబైల్లో చూస్తే హీరో మోటాకార్ప్ ఎక్కువ. మనం ఆటోమొబైల్స్ 2 వీలర్స్ అన్ని కూడా మనకి మిడిల్ ఈస్ట్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటుంది, మామూలుగా సెంటిమెంట్ దెబ్బతింది కాబట్టి తగ్గింది. హీరో మోటాకార్ప్, టీవీఎస్ మోటార్, ఐషర్ మోటార్స్, అలాగే బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, ఇక్కడ వరకు అన్ని కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ లో ఇంకా బ్రహ్మాండంగా ఛాన్స్ ఉన్నట్టు కనపడుతుంది. అన్ని ప్రాఫిట్లు పెంచుకున్నాయి ఎక్సెప్ట్ మారుతి సుజుకి తప్ప. మారుతి సుజుకి కూడా 1% పెంచుకుంది, నష్టమే రాలా.
ప్రాఫిట్ కూడా పెంచుకుంది, కానీ మరీ ఎక్కువ పెరగలేదు. సేల్స్ పెరిగినంత ప్రాఫిట్ పెరగలేదు అనమాట. ఆ తర్వాత చూస్తే డిఫెన్స్ లో చూస్తే హ్యాపీ ఫోర్జింగ్, జెన్ టెక్నాలజీస్, గార్డెన్ రీచ్ షిప్ యార్డ్, మెజగాన్ డాక్ షిప్ యార్డ్, అలాగే సోలార్ ఇండస్ట్రీస్ అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్, ఇవన్నీ కూడా బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంది. రాబోయే రోజుల్లో డిఫెన్స్ ఆర్డర్లు ఎబ్బడిమొబ్బడిగా వస్తాయి. ఇండియాలో నుంచి డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కూడా 35,000 కోట్ల కన్నా ఎక్స్పోర్ట్స్ పెరిగిపోయాయి. రాబోయే రోజుల్లో 3 లక్షల కోట్లు అయిపోయినా ఏమీ ఆశ్చర్యపోవక్కర్లా. అమెరికాకి వాళ్ళ మిగతా ఎల్ఐస్ తో గిట్టడం లేదు కాబట్టి నాటో కంట్రీస్ తో కనుక గిల్లి కజ్జాలు పెట్టుకుని నాటో విచ్ఛిన్నం అయిపోతే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కూడా డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనుక్కోవాలి అంటే టెక్నాలజీ ఉందని గొప్పలు చెప్పుకుంటూ ఎక్కువ రేట్లు అమ్ముకునే అమెరికా దగ్గర కొనుక్కునే కన్నా ఆల్రెడీ ఉన్న తక్కువ డబ్బులతో ఎఫెక్టివ్ గా డిఫెండ్ చేసుకోగలిగినటువంటి, అంటే టర్కీ లాంటివి, చైనా లాంటివి బోల్డ్ అనే కంట్రీలు వాళ్ళ యొక్క ఎక్విప్మెంట్ పాకిస్తాన్కి ఇచ్చినా ఇండియాని చీమ కుట్టినట్టు కూడా ఇంపాక్ట్ చేయలేనటువంటి ఎబిలిటీ ఉన్న ఇండియన్ యొక్క ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి చాలా కంట్రీలు ముందుకు వస్తాయి. అందువల్ల మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెరక్క తప్పదు. పెరిగినప్పుడు 35,000 50,000 అవుతాయా, 3 లక్షలు అవుతాయా అంటే నేను 3 లక్షలు అవడానికి కూడా అవకాశం ఉందని ఆశావాద దృక్పథంతో ఉంటాం. అందువల్ల రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండమైన ఛాన్స్ ఉంటాయి కాబట్టి డిఫెన్స్ లో ఇవన్నీ కొనుక్కోవచ్చు. ఆఖరికి పవర్ లో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ చూస్తే మిగతా వాటికన్నా భిన్నంగా ఇది 47% పెరగడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు? 10% సేల్స్ పెరిగితే ఆల్రెడీ డిసెంబర్ నాటికే 16% కూడా ప్రాఫిట్ పెంచుకోగలిగింది. అందువల్ల దిస్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. ఇప్పుడు వరకు చెప్పిన సిద్ధాంతం ప్రకారం ఈ ఇండస్ట్రీస్ లో, ఈ 4 ఇండస్ట్రీస్ లో 2 మంచివి, అంటే 2 మంచివి అంటే ప్రాస్పెక్ట్స్ బాగా ఉన్న ఇండస్ట్రీలు, కొన్ని ప్రాస్పెక్ట్స్ బాగాలేకపోయినా మరీ ఎక్కువ ఇంపాక్ట్ అయిపోయిన ఇండస్ట్రీలు 2 కూడా చర్చించడం జరిగింది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో వెళ్ళినంత వరకు మిమ్మల్ని కలవటానికి, మీతో చర్చించడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాం. ఎందుకు అంటే రిజల్ట్స్ ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి. రిజల్ట్స్ రానప్పుడు మనం కనీసం జనరల్ టాపిక్ మాట్లాడితే మీకు మార్కెట్ పైన అవగాహన, ఎందుకు ఎప్పుడు ఏ కంపెనీ కొనవలసిన అవసరం ఉందో, అవకాశం ఉందో తెలిసే ప్రయత్నం మీరు చేస్తారు. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేటువంటి ఆసక్తితో మేము కూడా ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. లెటర్స్ మెయింటైన్ ఏ గుడ్ ట్రెడిషన్, లెటర్స్ మేక్ షూర్ మనకి ఎవరికి ఏమైనా మార్కెట్ ఎప్పుడు మూతపడదు. అందువల్ల మార్కెట్ లో ఎప్పుడైనా డబ్బులు పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి, పెట్టుకుంటే పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలని భూతత్వంతో వేసి వెతికి పట్టుకుని మీ ముందుకు తేవడం వరకే మేము చేయగలం. కొంటారా లేదా అనేది మీ ఇష్టం. రైట్ అండి. విత్ దట్ మనం లెటర్స్ కంక్లూడ్. కొంచెం లెంతీ అయినా అట్లీస్ట్ బ్రాడర్ హై లెవెల్ టాపిక్స్ కవర్ చేసామని, యూస్ఫుల్గా ఉంటుంది అని అట్లీస్ట్ భావిస్తున్నాం. సో విత్ దట్ లెటర్స్ కంక్లూడ్ అండ్ సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్.